హలో మూవీ లవర్స్. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఓన్లీ మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, ఒక చిన్న క్లూ, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, చివరి 10 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే రివీల్, ఇవన్నీ కలిస్తేనే అసలైన క్రైమ్ థ్రిల్లర్ అవుతుంది. సో ఈ రోజు వీడియోలో మేం చెప్పబోయే 7 క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, ఒక్కోటి ఒక్కో రేంజ్. కొన్ని సినిమాలు మీ బ్రెయిన్కి పదును పెడతాయి, మరికొన్ని చివరి వరకు నిజమైన క్రిమినల్ ఎవరో అని గెస్ చేయలేరు. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే సినిమా చాలా మంది మిస్ అయిన హిడెన్ జెమ్. నెంబర్ 7 M4M మోటివ్ ఫర్ మర్డర్. ఒక సీరియల్ కిల్లర్ చేసిన ప్రతి మర్డర్ని ఫేమస్ పెయింటింగ్స్ లాగా రీక్రియేట్ చేస్తూ పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే ఎలా ఉంటుంది? అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ M4M. ఈ మూవీలో ఏసీపీ కృష్ణ, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధా కలిసి ఈ కేసును సాల్వ్ చేసే ప్రయత్నంలో ప్రతి క్లూ కొత్త మిస్టరీని స్క్రీన్ పైకి తీసుకొస్తారు. కేసు సాల్వ్ అయిపోతుందనుకునే ప్రతిసారి స్టోరీ మరో మలుపు తిరుగుతుంది. ఇక్కడే అసలు ఫన్ మొదలవుతుంది. ప్రతి క్రైమ్ సీన్ వెనుక ఉన్న ఆర్టిస్టిక్ కనెక్షన్, కిల్లర్ వదిలే చిన్న చిన్న క్లూస్ మీరు కూడా డిటెక్టివ్ లాగా ఆలోచించేలా చేస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చే వరకు కిల్లర్ ఎవరో ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఆ ఫైనల్ రివెల్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది. గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 15 అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్కి తప్పకుండా ట్రై చేయాల్సిన వాచ్. సో ప్రజెంట్ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 కాళిదాస్ 2. ఇదొక మర్డర్ మిస్టరీ అండ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. 2018లో పార్ట్ 1 రిలీజ్ అయింది. రీసెంట్గా దీనికి పార్ట్ 2 కూడా తీసుకొచ్చారు. ఈసారి కాళిదాస్ ఇన్వెస్టిగేట్ చేసే కేస్ బయటకు కనిపించినంత సింపుల్గా ఉండదు. ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కో నిజం బయటపడుతూ కథ మరింత ఇంటెన్స్గా మారుతుంది. స్టోరీ ఏంటంటే, న్యూ ఇయర్ రోజు 4 ఏళ్ల చిన్నారి మిస్ అవుతుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎస్ఐ కాళిదాస్ రంగంలోకి దిగుతాడు. కానీ ఇన్వెస్టిగేషన్ మొదలైన కొద్దిసేపటికే వరుసగా మరికొన్ని హత్యలు జరుగుతాయి. అసలు ఈ కేసులన్నింటికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేదే మిగతా కథ. క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటు క్యారెక్టర్ ఎమోషన్స్కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ ట్విస్ట్స్. డైరెక్టర్ అసలు నిజాన్ని చివరి వరకు దాచిపెట్టడంతో తర్వాత ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయటం చాలా కష్టం. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కలిపి ప్రతి ట్విస్ట్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్గా మార్చాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. పార్ట్ 1 మీరు మిస్ అయి ఉంటే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ పార్ట్ 2 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెడ్ బై. ఇది ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ. రియల్ లైఫ్లో జరిగిన అత్యంత షాకింగ్ కేసు ఆధారంగా ఈ స్టోరీని తీసుకున్నారు. ఇంగ్లాండ్లోని ఒక హాస్పిటల్లో వరుసగా న్యూ బోర్న్ బేబీస్, అంటే అప్పుడే పుట్టిన పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంటారు. మొదట్లో ఇవన్నీ మెడికల్ కాంప్లికేషన్స్ అనుకుంటారు. బట్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కో ఎవిడెన్స్ బయటపడుతూ అందరి అనుమానం నర్స్ లూసీ లెడ్బీపై పడుతుంది. అసలు నిజమేంటి? ఆమె నిజంగానే ఈ కేసులకు కారణమా అనేదే ఈ డాక్యుమెంటరీ. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఫాస్ట్ ఫేస్డ్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేయకండి, స్లోగా ఉంటుంది ఈ డాక్యుమెంటరీ. రియల్ ఎవిడెన్స్, ఇంటర్వ్యూస్, కేస్ డీటెయిల్స్, ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్ని చూపిస్తూ జరిగిన ఇన్సిడెంట్స్ను చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. ఇది కేవలం క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, హాస్పిటల్ సిస్టంలో జరిగిన ఫెయిల్యూర్స్ని, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిందో చాలా హానెస్ట్గా చూపించారు. అందుకే చివరి వరకు చాలా థాట్ ప్రొవోకింగ్గా అనిపించింది. ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ ఇష్టపడే వాళ్ళు ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెడ్బీని అసలు మిస్ అవ్వద్దు. నెంబర్ 4 డ్రిడమ్. కొన్ని సినిమాలు మొదట సింపుల్గా అనిపిస్తాయి, కానీ చివరికి వచ్చేసరికి మైండ్ బ్లాక్ చేస్తాయి. అలాంటి సినిమాల్లో డ్రిడమ్ కూడా ఒకటి. రీసెంట్గా మలయాళంలో నుంచి వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మంచి అప్రిసియేషన్ తెచ్చుకుంది. స్టోరీ ఏంటంటే, ప్రశాంతంగా ఉండే ఒక టౌన్లో వరుసగా కొన్ని క్రైమ్స్ జరుగుతాయి. ఆ కేసులను సాల్వ్ చేసే బాధ్యత కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్కి వస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ ప్రతి క్రైమ్ వెనుక ఊహించని నిజాలు బయటపడతాయి. అసలు ఈ కేసులన్నింటికి ఉన్న కనెక్షన్ ఏంటి అనేదే మిగతా కథ. ఈ మూవీలో నచ్చే విషయం ఏంటంటే, ప్రతి క్యారెక్టర్కి కథలో ఒక పర్పస్ ఉంటుంది. చిన్న రోల్ అనుకున్న క్యారెక్టర్స్ కూడా చివరికి ఇంపార్టెంట్గా మారతాయి. దృశ్యం 2, కూమన్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన మార్టిన్ జోసెఫ్ ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా మనల్ని ఎక్కడా కన్ఫ్యూజ్ చేయకుండా చాలా సింపుల్ నెరేషన్తో కథను ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా లాస్ట్ 30 మినిట్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అప్పటి వరకు జరిగిన ప్రతి సీన్కి ఒక్కొక్కటిగా ట్విస్ట్ రివీల్ అవుతాయి.
క్రైమ్ థ్రిల్లర్స్తో పాటు కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ డ్రీడమ్ అస్సలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 భగవత్ చాప్టర్ 1 రాక్షస్. ఈ మధ్య ఓటీటీలో వచ్చిన బెస్ట్ రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఇది కూడా ఒకటి. స్టోరీ ఏంటంటే ఒక సిటీలో వరుసగా లేడీస్ కనిపించకుండా పోతుంటారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత ఇన్స్పెక్టర్ భగవత్కి వస్తుంది. కానీ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ ప్రతి క్లూ ఒక కొత్త నిజాన్ని బయటపెడుతుంది. అసలు ఈ వరుస కిడ్నాపింగ్స్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, అతని మోటివ్ ఏంటి అనేది మిగతా కదా. ఈ సినిమాని సైనెడ్ మోహన్ కేస్ ఆధారంగా తీశారు. ఈ మూవీలో నచ్చే విషయం ఏంటంటే డైరెక్టర్ హీరోని సూపర్ హీరోలా చూపించలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్లో ఇలాంటి కేసుని ఎలా హ్యాండిల్ చేస్తాడో చాలా రియలిస్టిక్గా చూపించారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అతను ఏం చేస్తాడో కాదు, ఎందుకు అలా చేస్తున్నాడో అనేదే ఈ సినిమాలో ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. దానికి తోడు సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్లో మనల్ని కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. ప్రీతమ్ అండ్ పెడ్రోలో అర్షద్ వర్షి ఫన్నీ పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తే ఇక్కడ సీరియస్ పోలీస్ కాపులో కనిపిస్తారు. సో ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ప్రజెంట్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 వలతు వసతే కల్లన్. జీతు జోసెఫ్ గారి మూవీస్లో మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్. మీకు ఆయన స్క్రిప్ట్ రైటింగ్, ఆయన మూవీ మేకింగ్ ఇష్టం ఉంటే ఈ మూవీని డెఫినెట్గా వాచ్ చేయండి. ఈ మూవీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. బేసిక్గా స్టోరీ ఏంటంటే ఒక మాజీ ఎథికల్ హ్యాకర్ కూతుర్ని అత్యంత దారుణంగా చంపేశారు. పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు, పోలీస్ సిస్టంలో ఉండే లూప్ హోల్స్ను యూజ్ చేసుకుని ఆ కిల్లర్ ఎలా తప్పించుకున్నాడు, చివరకు ఏమైంది అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఫాదర్ ఎమోషన్. తన కూతురి కోసం ఒక తండ్రి ఎంత దూరమైనా వెళ్తాడనే విషయాన్ని చాలా బాగా చూపించారు. ముఖ్యంగా హీరో ఫాదర్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్ సినిమాని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఇద్దరి డెసిషన్స్ వల్ల స్టోరీ కొత్త మలుపులు తిరుగుతుంది. బీజో మీనన్ అండ్ జోజో జార్జ్ ఇద్దరు తమ పెర్ఫార్మెన్స్తో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్తో పాటు ఎమోషనల్ డ్రామా కూడా ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 1 సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. ఈ లిస్ట్లో ఉన్న మా ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. 2026లో కన్నడలో బెస్ట్ మూవీస్లో ఇది కూడా ఒకటి. వరుసగా సిటీలో మెడకు చేతులకు గొలుసులు కట్టి అతి దారుణంగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అదే సిటీలో ఉన్న ఇన్స్పెక్టర్ సీతారాం ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు, ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు అనేదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. ఈ సినిమాని సీతారాం బెనోన్ కేస్ నెంబర్ 18 మూవీకి సీక్వెల్గా తీసుకొచ్చారు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ మర్డర్స్ని చైన్ సిస్టంలో కనెక్ట్ చేసిన విధానం. ఒక్కో మర్డర్ వెనుక ఉన్న ప్యాటర్న్ బయటపడే కొద్దీ క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ని రివీల్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే చివరి వరకు క్యూరియాసిటీ అలాగే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కెమెరా వర్క్ ప్రతి మర్డర్ సీన్కి మరింత ఇంటెన్సిటీని తీసుకొచ్చాయి. అందుకే సినిమా అట్మాస్ఫియర్ చాలా డార్క్గా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ అయితే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ లిస్ట్లో మా పర్సనల్ ఫేవరెట్ మూవీ ఎందుకు అయిందో సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో మూవీ లవర్స్, రీసెంట్గా మేము చూసిన 7 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవి. వీటిలో మీరు ఇప్పటికే చూసిన బెస్ట్ మూవీ ఏది, ఇంకా ఈ లిస్ట్లో ఉండాల్సిన సినిమా ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ మూవీ రికమెండేషన్స్ కోసం మూవీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.